మా బ్రతుకులను సరిచేయగలిగిన మీ మాటను మా హృదయంలోనికి స్వీకరించండి. ఒక పేపరు ముందు పేజీ వెనక పేజీ, కానీ దేవుడు మనకు కూడా ఓ పేపర్ మీద కొట్టి ఇది చదువుకోండి అని ఇవ్వలేదు. 66 పుస్తకాలు ఇచ్చాడు. దేవుని మహాకృప ఏమిటంటే ఎన్ని తరాలు భూమి మీదకి వచ్చినా అన్ని తరాలకు సరిపోయేట్టుగా బైబిల్ను సిద్ధపరిచాడు. అందుకే బైబిల్ ప్రింట్ అవుతూనే ఉంది. ఇది దేవుని ఏర్పాటు. ఎందుకు గ్రంథం అంతా నీ చేతికి రావాలి అనుకున్నాడంటే ఇది ఒక జీవనది. మీరు 2 మొక్కలను తీసుకొని 2 కుండీల్లోవే ఒక కుండీని ప్రతి దినము నీటితో నీరు తడుపుతుండండి, ప్రతి దినము నీరు పోయండి. మరో కుండీకి వారానికి ఒకసారి నీళ్ళు పోయండి. ఏమంటే చివట వేయనవసరం లేదు, ఇక్కడ ఉంటుంది మనసు. కాసేపు ఒక కుండీలో ప్రతిదినము నీరు పోయండి, మరో కుండీకి వారానికి ఒకసారి పోయండి. ఏ కుండీలో మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది, చక్కగా ఎదుగుతుంది, ఏ కుండీలో మొక్క కుచించుకుపోతుంది. ప్రతిదినము నీరు పోసే కుండీలోని మొక్క పచ్చగా ఎదుగుతుంది, పువ్వులు ఇస్తుంది. వారానికి ఒకసారి నీళ్లు పోసే మొక్క ఎండిపోతుంది, అవసరమైతే చచ్చిపోతుంది. ఇదంతా వాస్తవము. క్రైస్తవుడు కూడా వారానికి ఒకసారి వాక్యం వింటే సరిపోతుంది అనుకుంటున్నాడు. అందుకే క్రైస్తవులు ఎండిపోయారు. నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఇది కంటత వాక్యం పట్టారు క్రైస్తవులు. దీని వెనకున్న భావం మాత్రం అర్థం కాలేదు. జీవజలము అనే ఈ జీవనదిలో నీ వేరు నీటి యోరల నాటబడినదై. ఒక చెట్టుని మీరు కాలువ ప్రక్కన్న చెట్టును ఆలోచించండి. పచ్చగెందుకు ఉంటుందంటే దాని వేర్లు నీళ్ళల్లో పంపించేస్తుంది. 24 hours నీళ్ళను సక్ చేస్తూనే ఉంటుంది, అందుకే అది పచ్చగుంటుంది. నువ్వు వాక్యం అనే ఈ జీవజలాన్ని వారానికి ఒకసారి తాగావనుకో, వారానికి ఒకసారి నీళ్లు పోసే మొక్కలా ఉంటావు. ప్రతి దినము వాక్యమును పరిశోధించావనుకో, దేవుడు అనుకున్న స్థాయికి చేరుతావు. అంటే ప్రతిదినము వాక్యమును స్వీకరించలేని వాడు పరలోకానికి వెళ్ళడా అంటే వెళ్ళడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వారానికి ఒకసారి గుడిలోనికి వెళ్ళి భక్తి ప్రదర్శించే వాళ్ళు ఎవరు పరలోకం వెళ్ళరు. ఒక మాట ఆధారాన్ని బట్టి మాట చెప్తున్నాను నేను. బైబిల్లో దేవుడు చెప్పిన మాట, యేసుక్రీస్తు చెప్పిన మాట, వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములు అన్నాడు. వాక్యం ఎవరికి వచ్చినో వారు. వాక్యం రావడం అంటే చెప్పిన 180 పాఠాలు రావడం కాదు, లేదు కళాశాలలో చూపడుతున్న ఈ 600 పాఠాలన్నీ నేర్చుకోవడం కాదు. నీకు వాక్యం రావడం అంటే చెప్పిన పాఠాన్ని కంటతా పట్టి మరొక చెప్పడం కాదు. నేను చెప్పిన పాఠాన్ని, ఉదయం చెప్పిన పాఠాన్ని మీరు చెప్పగలరు, అది కాదు. వాక్యం రావడం అంటే నిజంగా నీకు వాక్యం వస్తే నువ్వు దైవాన్ని అవుతావు. దైవం అయినప్పుడే నువ్వు వాక్యం వచ్చింది అనుకోవాలి. వాక్యం వచ్చినవాడు దేవుడైపోతాడు. మనం దేవుడిగా కనబడ్డం లేదంటే ఏం లేదన్నమాట, వాక్యం లేదు. ఎందుకు దేవుడిగా అవ్వలేకపోతున్నాం, దైవంగా ఎందుకు మారలేక? మీరు చూడండి, బాప్తిస్మం తీసుకున్న తొలి దినాలలో అతని భక్తి, ఆ తర్వాత కాలం గడిచిన తర్వాత కనబడే భక్తి ఎంత తేడా ఉంటుంది మీరు ఆలోచించండి. తర్వాత కొంతకాలానికి సంఘంలోనే అసలు లేకుండా పరిస్థితి. ఎందుకు ఇలా అయిపోతున్నారు? ప్రారంభంలో ఉవ్వెత్తున లేచినటువంటి ఈ భక్తి కెరటం ఎందుకు పడిపోతుంది? ఎందుకు ఇలా అయిపోతున్నారు? కారణాలు వెతుకుతుంటే బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ఒక చక్కటి సమాధానమే ఈరోజు మీకు పాఠంగా నేను చెప్పబోతున్నాను. బైబిల్లో దేవుడు రాయించిన పాఠం అదే, దేవుని ఎంట అతిథి ఎవరు. చూద్దాం వాక్యం నుంచి దాన్ని. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం నుంచి. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అన్నాడు. గుడారం అంటే ఇల్లు. గుడారం అనే పదాలు ఎందుకు వాడాడో తెలుసా? ఈరోజు మనకు గొప్ప గొప్ప కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, డూప్లెక్స్ బిల్డింగ్స్, మల్టీప్లెక్స్ బిల్డింగ్స్
కానీ దావీదు కాలంలో అందరు నివసించేది ఎక్కడ? గుడారాల్లోనే. అందుకే ఆ భాష వాడాడు, ఆ పదం వాడాడు. గుడారం అన్నా, నివాసం అన్నా, ఆలయం అన్నా, ఇల్లు అన్నా, గృహము అన్నా ఒకే అర్థం. నీ గుడారం అంటే నీ ఇంటిలో అతిథిగా ఉండదగినవాడు ఎవడు, ఉండతగినవాడెవడు అంటే ఏదో క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అందరూ ఉండదగిన వారు కారని, కొందరే ఉండతగిన వారని, ఎవరు ఉండదగిన వారు అని ఆలోచిస్తున్నాడు. ఉండతగిన వాడెవడు అంటే ఆ క్వాలిఫికేషన్ ఏంటి? అందరూ కలెక్టర్ కాలేరు కదా, క్యారెక్టర్ ఉన్న ఆ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేరు, క్వాలిఫికేషన్. దేవుని ఆ గృహము లేదా దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటున్నాడు. ఆలోచన చేద్దాం. మనం ఆలోచించవలసింది ఎంతకీ దేవుని గృహం ఏది, దేవుని ఇల్లేది, దేవుని ఇల్లేది, అతిథిగా ఉండడం ఏంటి, దేవుని ఇంటిలో అతిథిగా ఉండడం ఏంటి, ఇవన్నీ ఆలోచించేద్దాం. ఎవరు అతిథిగా ఉంటారు? ఇల్లు అనగానే ప్రియమైన వాళ్ళరా, మనమంతా కూడా మనం కట్టుకున్న ఇంటిని మనసులో పెట్టుకుంటాం. ఇల్లు అనగానే మనం కట్టుకున్న ఇంటిని గురించి మనసులో పెట్టుకుంటాం. అందుకే దేవునికి కూడా ఒక ఇల్లు కట్టేశాం, దానికి దేవాలయం అని పేరు పెట్టాం. దేవునికి ఒక ఇల్లు కట్టి దేవాలయం అని మనం పేరు పెట్టాం. మనుషులుగా మనం అనుకుంటున్నట్టు అది నిజంగా దేవుని ఇల్లేనా? వాక్యం నుంచి ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 1వ వచనం నుంచి. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇల్లు అని ఉంది కనుక మన మనసులో ఉన్న ఇంటి గురించే మాట్లాడుతున్నాం. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, బైబిలులో దేవుడు ఉపయోగించిన భాష మానవ భాష. మనకు అర్థం కావాలి కనుక దేవుడు ఉపయోగించిన భాష మానవ భాష ఏమో కానీ ఆయన చెబుతున్న భావాలు మానవుని భావాలు కావు, పరలోక సంబంధమైన భావాలు. మన భాష ఉపయోగించాలి మనకు అర్థం కావడానికి, కానీ ఆయన చెబుతున్న సంగతులు మాత్రం మనిషికి సంబంధించినవి కావు, మహాలోకానికి సంబంధించినవి మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన మాటలకు అర్థం, ఆయన మాటలకు భావం ఆయన మాటల్లోనే వెతకాలి. ఒకవేళ ఇల్లు అన్నీ అనుకొని మన ఇల్లు లాంటిదే మనం కట్టామనుకోండి, చాలామంది కట్టేశారు. కొంతమంది ఉంటారండి, పెద్ద విశాలమైన ఇల్లు కడతారు, మనం వెళ్ళగానే చూపిస్తారు విశాలమైన ఇల్లుని. ఇది హాల్ అన్నా అంటారు, ఇది మా ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నా, ఇది గెస్ట్ల బెడ్రూమ్ అన్నా, ఇది కిచెన్ అన్నా, మొత్తం లంకంత కనపడుతుంది. ఆ తర్వాత తీసుకెళ్ళి ఓ చిన్న గది ఉంటుందండి, కుర్చీ కూడా పట్టదండి. ఇదేంటి అని అడిగితే దేవుడి గది అన్న అంటారు. దేవుడి గది, కుర్చీ కూడా పట్టడం లేదు. ఓ పంచి నువ్వు అందులో ఉండి ఇది దేవుడికి ఈరోజు అంటే నువ్వు కుర్చీ వేసుకొని కూర్చోవడానికి పనికిరాని ఈ గది ఎవరికి కావాలి? ఎవరికి కట్టావు? దేవుడికి కట్టావా? మనం అంతేనండి, క్రైస్తవులుగా మనం మాత్రం ఏం చేసాం? గుడి కట్టాం, లోపల ఆయన్ని పెట్టాము, ఉన్నాడు అనుకున్నాం. ఆయన అక్కడ ఉంటే నువ్వు లైట్లు తీసేసి ఫ్యాన్లు తీసేసి తాళం వేసి వెళ్తావా? నిన్నెవరైనా లోపల పెట్టి లైట్లు ఫ్యాన్లు తీసి తాళం వేసి వెళ్తే ఉంటావా? నువ్వు ఉంటే ఏసీ ఆన్ అవ్వాలి, ఫ్యాన్ ఆన్ అవ్వాలి, లైట్ ఆన్ అవ్వాలి. దేవుడు ఉన్నాడని చెప్పి లోపల పెట్టి లైట్లు ఫ్యాన్లు ఆపేసి తాళం వేసి వెళ్తావు. నువ్వు చెప్తున్న మాటే కానీ దేవుడు అక్కడ ఉన్నానని చెప్పాడా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం ఆయన చెప్పేశాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. మరి యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటున్నాడు ఏంటి? మన ఇల్లు, ఒకవేళ మన ఇల్లు కాదు, మన ఇల్లు ఆయన అసలు కట్టించడు. ఎందుకంటే ఆయన కట్టిస్తే ప్రపంచంలో ఇళ్ళన్నీ ఒకేలా ఉంటాయి. ఏమండి, రైల్వే వాళ్ళు ఉన్నారు, రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, దేశంలో ఏ మూలకు వెళ్ళినా వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, వాళ్ళ క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్ ఒకే డిజైన్. దేశంలో ఎక్కడికి వెళ్ళినా రైల్వే వాళ్ళ క్వార్టర్స్ ఒకేలా ఉంటాయి. ఎందుకు? ఒకే డిపార్ట్మెంట్ కనుక.
అలాగే పోలీసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏపీఎస్పీ క్యాంపులు ఉంటాయి. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా క్యాంపులన్నీ ఒకే డిజైన్తో ఉంటాయి, ఒకే డిపార్ట్మెంట్ కనుక. దేవుడే మనుషులకు ఇల్లు కట్టిస్తే ఒకడికేమో 27 అంతస్తుల బిల్డింగ్, రిలయన్స్ అధినేత అంబానీ బిల్డింగ్ ఎంత 27 అంతస్తులు ముంబై పట్టణంలో. జగన్కి ఎక్కడో ఏమండి 70-80 గదులు, 80 గదులు బెంగళూరులో. వాళ్ళకి అంత ఇచ్చి మరి మనకేంటి? 4 బంధువులు వస్తే ఉండడానికి రూమ్ ఉండదు. మనం కొంచెం బెటరు. కొంతమంది ఆ ఇల్లు కూడా లేక రోడ్ల ప్రక్కన కాలువల మీద 4 కర్రలు ఇలాగూ వంచి ఆ కర్రల పైన ఓ చీర, పాత చీరలో కప్పుకొని పాపం ఆ రోడ్ల ప్రక్కన కాలువల ప్రక్కన పడుకుంటే ఆ రాత్రిపూట పసిపిల్లలను కూడా రోడ్డు మీద అలా వేసుకొని పడుకుంటారండి. పాములు వస్తాయి, ఆ పసిపిల్లలు ఏం చేస్తాయి? మరి ఏం చేస్తారు? వాళ్ళకి లేదు. వాళ్ళకేమో గుడిసెలు, మరొకడికేమో అంతస్తులు. అంటే ఒకడికి దేవుడు అంతస్తులు కట్టించి ఒకడికేమో గుడిసె కట్టించాడా? ఆయనైతే అందరికి సమానం. గాలిని సమానంగా ఇచ్చాడు, నీటిని సమానంగా ఇచ్చాడు, సూర్యుని సమానంగా ఇచ్చాడు, భూమిని సమానంగా ఇచ్చాడు, సముద్రాన్ని సమానంగా ఇచ్చాడు. ఆయన ఏది ఇచ్చినా సమానంగా ఇస్తాడు. ఇల్లు కట్టిస్తే అందరికీ ఒకే ఇళ్ళు ఉంటాయి, మొత్తం క్వార్టర్స్లా ఉంటాయి దేవుడు కట్టిస్తే. మరి అలా లేవంటే దేవుడు కట్టించడం లేదు. మరి ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు? ఇల్లు అనగానే మన మనసులోకి వచ్చేది, మనం కట్టుకున్న ఇల్లు మన మనసులోకి వెంటనే వస్తుంది. కానీ బైబిల్ను చదివితే ఇల్లు అంటే ఏంటో అర్థమవుతుంది. చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. మోషే గురించి మాట్లాడుతున్నాడు. మోషే అప్పుడు ఇశ్రాయేలీలతో పాటు ఇశ్రాయేలీలను తోడుకొని ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో ఉన్నటువంటి మోషే గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. నా ఇల్లంతటిలో అని దేవుడు అన్నాడండి. ఏమండి, మార్గ మధ్యంలో ఇశ్రాయేలీలు మోషే దేవుడికి ఏమైనా ఇల్లు కట్టారా? గుడి కట్టారా? మాట్లాడరేంటండి? బైబిల్ చదవలేదా? కట్టలేదు. కన్ఫర్మ్గా చెప్పండి. అది అనుమానం వచ్చేసింది, అమ్మో మేము అక్కడ మిస్ చేసేమో చదవడం, ఎక్కడైనా ఉందా అని డౌట్ వస్తుందా? ఎక్కడా లేదు. షిలోహు మందిరం కట్టబడింది అప్పటికి? లేదు. యెరూషలేము దేవాలయం కట్టబడిందా? లేదు. మరి ఏమీ లేనప్పుడు నా ఇల్లు అని దేని గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? దేవుడు నా ఇల్లు అన్నాడు. అన్నాడా లేడా? అన్నాడు. నా ఇల్లు అని దేని గురించి మాట్లాడుతున్నాడు? కట్టడం అయితే ఏదీ లేదు. ఇల్లు అంటే అర్థం కట్టబడినదని కాదండి, మరొక అర్థం ఉంది. మా ఇంట్లో 6 ఉంటారు అంటాం, అంటే అర్థం ఏంటండి? మా ఇంట్లో 6 అలాగే ఉంటాం, బయటికి ఎక్కడికి వెళ్ళమని దాని అర్థం. ఇల్లు అంటే కుటుంబం అనే అర్థం ఉంది, తెలుసా మీకు? ఇల్లు అంటే ఏంటి? కుటుంబం. ఇల్లు అంటే కుటుంబం అని అర్థం ఉంది. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 1వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అన్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మనం బిడ్డలం, ఆయన తండ్రి. తండ్రి బిడ్డలు కలిసిన దీన్ని ఏమంటారు? కుటుంబం. కుటుంబం. చిన్న ఇల్లు చింతలేని ఇల్లు అంటారు. ఇల్లు అంటే ఏంటి? చిన్న ఇల్లు చింతలేని ఇల్లు అంటే కుటుంబం గురించి మాట్లాడుతున్నాం, అంతేగాని గుడిసె గురించి కాదు, కట్టుకున్న కన్స్ట్రక్షన్ గురించి కాదు. ఇప్పుడు దేవుడు నా ఇల్లు అని ఎవరి గురించి మాట్లాడాడు తెలుసా? 6 లక్షల మంది ఇశ్రాయేలీలు దేవుని కుటుంబం. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతుందో. అంటే ఆయన నా ఇల్లు అన్నది కట్టబడిన కన్స్ట్రక్షన్ గురించి కాదు. కన్స్ట్రక్షన్ గురించి అయితే మోషేతో ఈ మాట చెప్పేటప్పటికి, మోషే ఈ మాట వ్రాసేటప్పటికి దేవుడికి ఏ కన్స్ట్రక్షను లేదు. ఒకవేళ దావీదు కట్టాలనుకున్నాడు, సొలొమోను కట్టాడు. కట్టినా దేవుడేమన్నాడు? అది నా ఇల్లు కాదన్నాడు. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ రావాలి. ఇల్లు అంటే ఆయన 6 లక్షల మంది ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 6 లక్షల మంది ఇశ్రాయేలీయులలో నా సేవకుడైన మోషే
నమ్మకమైన వాడు. అంటే ఇంతమందిలో ఒకడు నమ్మకస్తుడిగా కనపడ్డా? అవును. అంటే ఇక్కడ మనం గమనించవలసింది, ఆయన తన సంఘాన్ని ఇల్లు అన్నాడు. ఇది అవునో కాదో తెలుసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి మరి కాస్త ముందుకు వెళదాం. మరి అపోస్తలుడైన పౌలు మరి కొరింథీ పట్టణానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, మరియు మీరు దేవుని గృహం. మీరు దేవుని గృహం, మీరు దేవుని గృహం. దేవుని ఇల్లు మీరేనండి. సంఘము దేవుని ఇల్లు, సంఘము దేవుని ఇల్లు. అలాగే 2వ కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో అన్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని నివాస స్థలం మనమండి. ఇక తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయం 15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరము, దేవుని నివాస స్థలము అనగా జీవము గల దేవుని సంఘము, దేవుని మందిరం అదండి. ఇప్పుడు దేవుని ఇల్లు అంటే ఏంటి చెప్పండి? దేవుని సంఘము, జీవము గల దేవుని మందిరం అన్నాడు. జీవము గల దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘం, సంఘం, సంఘం. ఇప్పుడు దేవుని ఇల్లు అంటే సంఘం. ఇప్పుడు మరలా కీర్తనల గ్రంథానికి వద్దాం, 15వ అధ్యాయానికి వద్దాం. యెహోవా నీ గుడారములో అనగా సంఘంలో అతిథిగా ఉండదగిన వాడెవడన్నాడు. అంటే సంఘములో అతిథి పాత్ర. అతిథి అంటే ప్రత్యేకమైన వాడు. అప్పుడప్పుడు గెస్ట్ వచ్చాడండి ఇంటికి అంటాం. గెస్ట్ ఇంటికి వస్తే అతనికి ప్రత్యేకమైన భోజనం ఉంటుంది, అతనికి ప్రత్యేకమైన గది ఉంటుంది, అతనికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. గెస్ట్ ప్రత్యేకంగా చూస్తాం మనం. గెస్ట్ని ప్రత్యేక మర్యాదలు ఉంటాయి, ప్రత్యేకమైన హోదా ఉంటుంది. ఈ సభలో ముఖ్య ప్రసంగికులుగా ఉన్నటువంటి మేము, రాజేంద్ర అన్న, నేను గెస్ట్లు అనుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి రాజకీయ నాయకులను పిలుస్తాం గెస్ట్లుగా, అతిథులుగా. అతిథులకు ప్రత్యేకమైన మర్యాద ఉంటుంది ఒకటైతే. రెండో విషయం మనం గమనించవలసింది, అతిథి అంటే వచ్చి వెళ్ళిపోతాడు తప్ప ఉండడం. అతిథి అంటే వచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు అతిథులు? అది కూడా దేవుని ఎంత ఆతిథ్యం పొందగలిగిన గొప్పవాళ్ళు ఎవరు? దేవుని ఇల్లు సంఘం ఉంది, ఆ సంఘంలో ఆతిథ్యం పొందే ప్రత్యేకమైన వారు ఎవరు? కీర్తనల గ్రంథంలో మరి దావీదు గారు ఒక చక్కటి మాట అన్నాడు. 39:12 కీర్తనల గ్రంథం 39:12 కీర్తనల గ్రంథం 39:12. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండకుము. నేను నీ దృష్టికి అతిథి వంటి వాడను. నేను నీ దృష్టికి అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. ఏమండి, ఒక మాట చెప్పాలంటే అతిథులు అని ఎవరిననొచ్చో తెలుసా? దేవుని ఇంత గురించి పక్కన పెడదాం. ఈ భూమి మీదకి వచ్చిన నువ్వు, నేను అందరం అతిథులమే. మన ఇంటికి చుట్టం వచ్చి వెళ్ళిపోతే, బంధువు వచ్చి వెళ్ళిపోతే అతిథి వచ్చి వెళ్ళిపోయాడు అంటాం. ఏమంటే ఎవరైనా ముఖ్యులు వస్తే అతిథి వచ్చి వెళ్ళిపోయాడు అంటాం. వాస్తవం ఏంటో తెలుసా? ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా అతిథి. గెస్ట్. నువ్వు పర్మనెంట్గా ఉండేవాడివి కావు. నువ్వు గెస్ట్గానే ఉంటావు. ఈ భూమి మీదే నువ్వు అతిథివి. ఈ భూమి మీద 60-70 ఏళ్ళు దేవుడు నీకు ఆతిథ్యం ఇస్తున్నాడు, వెళ్ళిపో. అయితే భూమి మీదకి వచ్చిన వారంతా అతిథులే, కానీ దేవుని సంఘములో అతిథిగా ఉండగలిగిన వాడు ప్రత్యేకమైన వాడు. వాళ్ళెవరు? వాళ్ళు గొప్పవాళ్ళు. దేవుని సంఘములో అతిథి అంటే మిగిలిన వారికంటే గొప్పవాడు, ప్రముఖమైన వాడు, మంచి స్థానంలో ఉన్నవాడు. ఎవరో చూద్దాం.
తిమోతికి రాసినటువంటి మరి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవి ఎవడైనా అధ్యక్ష పదవి, అధ్యక్షుడు అంటే వాక్యం చెప్పేవాడు, నాయకుడిగా ఉండేవాడు, కాపరిగా ఉండేవాడు, అలాగే అధ్యక్షుడు. బైబిల్లో అధ్యక్షులు వేరు, కాపర్లు వేరు, నాయకులు వేరు, పెద్దలు వేరు అని చాలామంది ఇప్పటికీ సంఘాలన్నీ అలాగే అనుకుంటున్నాయి. పెద్దలను వేరుగా ఉంచుతారు, నాయకులను వేరుగా ఉంచుతారు, కాపర్ని వేరుగా పెడతారు, ఏమంటే అధ్యక్షులను వేరుగా పెడతారు. ఇవన్నీ తప్పండి. బైబిల్లో ఒకరి గురించి చెప్పబడినవి ఈ మాటలు. అధ్యక్షుడన్నా ఆయనే, కాపరన్నా ఆయనే, వాక్యోపదేశకుడన్నా ఆయనే, నాయకుడన్నా ఆయనే, పెద్దన్నా ఆయనే. చాలామంది బైబిల్ తెలియక పెద్దలు వేరు, పాస్టర్ గారు వేరు. ఇప్పుడు ఎవరు దేవుని సంఘంలో అతీతంటే ఎవరు చెప్పండి? ప్రత్యేకమైన వాడు ఎవరు చెప్పండి? అధ్యక్షుడే, నాయకుడే. అధ్యక్ష పదవిని ఆశించువాడు ఏం ఆశిస్తున్నాడు అన్నది చూడండి. అట్టివాడు దొడ్డ పని అంటే మంచి పనిని ఆశిస్తున్నాడు. అంటే దేవుని సంఘములో దేవుడిచ్చే గౌరవప్రదమైన స్థానం సేవకుడు అండి. పదము సేవకుడు, సేవ చేసేవాడు అని ఉన్నా, పనివాడు అని ఉన్నా, దేవుడు అతనికి గౌరవమైన స్థానాన్ని ఇచ్చాడు. అది అందరికీ దక్కదండి. అది అందరికీ దక్కేది కాదు. దేవుని సేవకుడు. ఇంతకీ ఎవరు దేవుని సేవకులుగా ఉండాలి? అది కూడా చూద్దాం. ఎవరు దేవుని సేవకులుగా ఉండాలో అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19. జాగ్రత్తగా వినండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయండి అని శిష్యులకే చెప్తున్నాడు. మీరు వెళ్ళండి, 12 మంది ఉన్నారు, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి సువార్త ప్రకటించి వారిని మారిస్తే వాళ్ళు కూడా ఏమైపోతారు? సమస్త జనులు కూడా ఏమైపోతారు? శిష్యులుగా చేయండి. శిష్యులు అయిపోయారు. శిష్యులు చేసిన తర్వాత నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో, మీరు శిష్యులు గనక మీకు కొన్ని సంగతులు ఆజ్ఞాపించాను. మీకు నేను ఏ సంగతులు ఆజ్ఞాపించానో శిష్యుడైన ప్రతి వాడు వాటన్నింటినీ గైకొనాలి. మీరు శిష్యులా కాదా? మీరు శిష్యులేనా? అది కూడా అనుమానం. మీరు శిష్యులే. ఎవరి శిష్యులు? పిడి సుందరరావు గారి శిష్యులు కాదు. చాలామంది మమ్మల్ని చూసి అదిగో పిడి సుందరరావు గారి శిష్యులు వచ్చారంటారు. మేం కాదు. ఒక్కడే గురువు, ఎవరైనా యేసుక్రీస్తు. పిడి సుందరరావు గారు కూడా ఆయన శిష్యుడే. ఆయన ఎప్పుడు చెప్పాలా మీరు నా శిష్యులు, నేను మీ గురువునని పిడి సుందరరావు గారు ఎప్పుడు చెప్పాలా. మీరు అనుకుంటున్నారు, కొంతమంది అనుకుంటున్నారు. మనమంతా యేసుక్రీస్తు శిష్యులు. మన శిష్యులు మనం. మీరు ఎప్పుడైతే బాప్తిజం పొంది క్రీస్తుని అంగీకరించారో మీరు శిష్యులు. అంత్యోకయలోని శిష్యులు ఏమనబడ్డారట? అంటే క్రైస్తవుడే శిష్యుడా? మీరు శిష్యులు. ఇప్పుడు మీరు ఆలోచించండి. శిష్యుడైన వానికి యేసుప్రభు ఏం చెప్పాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి. అంటే సేవకుడు అనేవాడు ప్రత్యేకంగా ఉండాలా? క్రైస్తవుడైన ప్రతివాడు సేవ చేయాలా? ఈ మాట ఒక పాస్టర్ గారికి నచ్చలేదండి. వెంటనే నన్ను ఏమన్నాడు తెలుసా? అందరూ చెప్పేవాళ్ళు అయితే వినేవాళ్ళు ఎక్కడా అన్నాడు. అర్థమైందా మీకు? దేవుడేమన్నాడు? శిష్యుడైన ప్రతివాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. అందరూ చెప్పాలా? అందరూ చెప్పాలి. అందరూ చెప్పేవాళ్ళు అయితే వినేవాళ్ళు ఎక్కడా అన్నాడు. వినేవాళ్ళు లేరా? ఈరోజు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో 88% హిందువులు. 100కు 88 మంది హిందువులు ఉన్నారట తెలుగు రాష్ట్రాల్లో. ముస్లింలు 9.55% ఉన్నారు. అంటే 100కు సుమారు 10 మంది ఉన్నారు. క్రైస్తవులు 100కి 1.5 మనుషులు ఉన్నారు.
అంటే ఒకటి కంటే తక్కువ, ఒకటిన్నర కంటే తక్కువే. 1000కి 13 మంది లెక్క వచ్చారు. 1000కి 13 మంది వచ్చారు. అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ స్థానంలో ఉన్నారు చెప్పండి? యేసుక్రీస్తు గురించి తెలిసిన వాళ్ళేమో 1000కి 13 మంది ఉన్నారు. మిగిలిన 987 మంది, 987 మంది ఎవరు? ఈ 13 మంది 987 మందికి చెప్పాలి. సరిపోతారా? ఉన్న అందరూ చెబితేనే సరిపోరు. ఇతనేమంటున్నాడు? అందరూ చెబితే వినేది ఎక్కడ? అంటే వినేవాళ్ళు లేరా? అందరికీ యేసుప్రభు గురించి తెలిసిపోయిందా? ఉన్న ఈ 88% మందికి చెప్పాలంటే ఉన్న 1.33% బయలుదేరాలి. మనమంతా బయలుదేరితే కానీ అవ్వదు. మరి ఎందుకండి అందరూ చేయలేకపోతున్నారు? ఎందుకండి అందరూ నిలబడలేకపోతున్నారు? ఎందుకండి అందరూ ఉండలేకపోతున్నారు? దేవుని సంఘంలో అతిథి స్థానాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు అంటే దానికి దావీదు చక్కగా రాశాడండి. పరిశుద్ధాత్మ పూర్ణుడై చక్కగా రాశాడు. ఎవరు ఉంటారు అతిథిగా, ఎవరు గొప్పవాడిగా, దేవుని సేవకుడిగా ఒక మంచి స్థానంలోకి ఎవరు వెళతారో
ఏమండి చదవండి. అట్టివాడు నాలుకలతో కొండెములాడడు, తన చెలికానికి. ఈరోజు క్రైస్తవ సేవకులు, బోధకులు, ఛాలెంజింగ్ స్పీకర్లు అనుకున్న వాళ్ళు, ఏమండి గొప్ప గొప్ప విదేశాల్లో తిరిగి వస్తున్నాం అనుకున్న వాళ్ళు, స్వస్థత బోధకులు అనుకున్న వాళ్ళు ఎలా తయారైపోయారో తెలుసా? ఎదుటివానికి కీడు తలపెట్టే పరిస్థితికి వచ్చేసారు. సేవకుడే, క్రైస్తవుడే మరొకడి మీద పగ. అంటే వాక్యం ఎక్కదా? వాక్యం ఎక్కదా? ఎక్కడం లేదు. మా సంఘంలో అడిగానండి, ఆ తర్వాత నిన్న హైదరాబాద్లో కూడా అడిగానండి, ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతానండి. దేవుడు ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలనుకున్నవాడు ప్రతిదినం తన సిలువనెత్తుకొని తను ఉపేక్షించుకొని నడవండి అన్నాడు. అంటే ఏంటి? ఎవ్రీడే సువార్త, ప్రతిరోజు సువార్త. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మీలో ఎందరూ సువార్త చెప్పారు? ఎంతమంది చెప్పారు? ఏమంటే నేను పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ప్రతిరోజు ఒక వ్యక్తికైనా సువార్త చెప్తాను అన్నవాళ్ళు ఆలోచించుకొని చేయొద్దండి. ప్రతిరోజు 1 2 3 4 5 6 7 8 అంతే 9 వచ్చిన ఈ 500 మందిలో 10 మంది ఎవ్రీడే సువార్త. ప్రతిరోజు ఒక వ్యక్తికి సువార్త చెప్పాలని ఎప్పుడు మనం వినలేదా? ఎవరు చెప్పలేదా? చెప్పినా చేయటం లేదు. అంటే దేవుని మాటను ధిక్కరించి ధైర్యంగా ఉంటున్నాం. మనం చాలా ధైర్యంగా ఉంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, కానీ దేవుణ్ణి తృణీకరిస్తున్నామని మనకి మర్చిపోకండి. దేవుని తృణీకరిస్తున్నాం, ఆయన మాటను పాటించటం లేదు మనం. ఈరోజు అలాగే అందరూ ఈరోజు మనం సువార్త చేయాలన్న వాళ్ళంతేనండి. మా కాలేజీలో అడిగాను, సువార్త ఎవరు చేస్తున్నారంటే మాట్లాడలేదు. మీరు పరలోకం మీద ఆశ వదులుకోండి. ఆయన మాట విన్నప్పుడు ఇంకెందుకు? ఇవి విలువైన ముత్యాలండి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి, పరిశుద్ధమైనది కుక్కలకు. బాధపడుతున్నారా కుక్కలు పందులను? నేను కాదు అంది, దేవుడు అన్నాడు. దేవుని మాట విని కూడా చేయనివ్వండి, ఏమనాలి చెప్పండి? ఎంతమంది మీద ఆశ పెట్టుకుంటే అందరూ స్వస్థతల కోసం, వరాల కోసం, అందరూ ఈ లోక సంబంధమైన ఆశల కోసం, అందరూ ఆశీర్వాదాల కోసం వెళ్ళిపోయారు. పని అనే కాన్సెప్ట్ తెలిసింది ఒక్క మీకే. క్రైస్తవుడు అంటే సువార్త చేయాలి, ఆత్మలు రక్షించాలి, నాశనమునకు జోగుచున్న వారిని రక్షింపవా అని అడిగాడండి. ఎంత మాట అండి అది! నాశనమునకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? అవన్నీ విని మా దగ్గర ప్రత్యేకమైన వాక్యం ఉంది, వాక్యం మా దగ్గరే ఉంది అనుకుంటున్నావు. పోయిన వారం వచ్చావు విన్నావు, ఈ వారం వచ్చావు విన్నావు, వచ్చే వారం వస్తావు వింటావు. ఇంకా దానివల్ల ఏంటి ప్రయోజనం? ఈరోజు అందరూ అలాగే మారిపోయారు. అందుకే ఏమంటున్నాడు తెలుసా? అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఇలాగ మనం ఎలాగైతే వాక్యం విని ప్రక్కన పెట్టేస్తున్నామో, చాలామంది ప్రతినిత్యం వాక్యం వింటున్నా తన సహోదరులకు కీడు తలపెడుతూనే ఉన్నారు. ఒక క్రైస్తవుడు మరో క్రైస్తవుడికి దూరాన ఉన్నటువంటి పిల్లలందరూ పండగకు వచ్చేసారు అనుకోండి, ఇంట్లో ఎలా ఉంటుంది చెప్పండి? సందడి బాగుంటుందా? పెద్ద కూతురు, చిన్న కూతురు, దూరానున్న కొడుకు, ఉద్యోగం నిమిత్తం USA వెళ్ళిన పెద్ద కొడుకు, అందరూ పండగకు ఒక్కసారి వచ్చేసారు అనుకోండి, ఎలా ఉంటుంది వాతావరణం? అన్నను చూసి తమ్ముడు, తమ్ముడిని చూసి అక్క, అక్కను చూసి చెల్లెలు, ఆ ఆప్యాయత, అనురాగాలు పొంగుకొచ్చేస్తాయండి. ఏమండి ఎక్కడుంది బంధం? ఎవరిని బట్టి వచ్చింది బంధం చెప్పండి? రక్త సంబంధం, అమ్మా నాన్న నుండి తెచ్చుకున్న బంధం. ఒకే కడుపును పుట్టాం, ఒకే తల్లి రొమ్ము పాలు తాగాం, ఒకే ఇంట పెరిగాం, ఒకే నాన్న కౌగిలిలో ఉన్నాం. శరీర సంబంధుల మధ్య ఇంత ఆప్యాయత ఉంటే మనమెవరు? దానికి 1,000,000 రెట్లు గొప్పదైన ఆత్మ అనే బంధంతో కలపబడ్డాం, అంతేనా? కానీ ఈరోజు ఎందుకో ఒక సేవకుడు మరో సేవకుడు ఎదురైతే ఆప్యాయత అనురాగాలు మర్చిపోయారండి. బద్ధ శత్రువుల్లో చూసుకుంటున్నారు, బద్ధ శత్రువులు. ఈరోజు బైబిల్ నేర్చుకుంటున్న మీలో చాలామంది కూడా ఒక తండ్రి పిల్లలనే, ఆ తండ్రి సేవే నేను చేస్తున్నాను, అతడు చేస్తున్నాడు, నాలో ఉన్న దేవుడే అతనిలో ఉన్నాడు. ఒకే బైబిల్ను పట్టుకున్నాం, ఆ తండ్రి నన్నెంత ప్రేమిస్తున్నాడు, అతన్ని అంతే ప్రేమిస్తున్నాడు. ఒకే తండ్రి దగ్గర పెరిగిన వాళ్ళు, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు మర్చిపోయి బద్ధ శత్రువులుగా చూసుకుంటున్నారండి. బద్ధ శత్రువులు.
ఆలోచించండి. కీడు చేయడం అంటే కత్తులతో నరకాల్సినంత అవసరం లేదండి. ఓ చెడు మాట ఎదుటివాడి గురించి చెప్పినా అది కీడైపోతుందండి, కీడైపోతుంది. ఇలాంటి వాళ్ళని దేవుడు గొప్ప స్థానానికి తీసుకెళ్తాడు అనుకుంటే పొరపాటు. తర్వాత మాట చదవండి. పొరుగువాని మీద నింద. కొంతమంది ఉంటారండి 24 గంటలు ఏదో ఒకటి. పొరుగువాని మీద నింద మోపేవాడు ఎప్పుడు గొప్పవాడు కాలేడు. తర్వాత అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అంటే అర్థం ఏంటి? నీచమైన కార్యములు చేసేవాడు. పాపాలు చేసేవాడు వేరు, నీచమైన కార్యాలు చేసేవాడు వేరండి. చిన్న డిఫరెన్స్ ఉంది, చాలా పల్సటి పొరలాంటి డిఫరెన్స్ ఉంది దానికి. పాపం చేసేవాడిని మందలించి వాక్యం చెబితే మార్చుకునే అవకాశం ఉంది. నీచుడు అనేవాడు తెలిసి చేస్తుంటాడు, వాడు కావాలని చేస్తుంటాడు, వాడిని మార్చలేం మనం. కనుక అలాంటి వాడిని అసహించుకుని దూరంగా ఉండాలి. అలాంటి వాడికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని ఏం చేస్తాడు? ఎవరు? అతిథిగా ఉన్నవాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండేవాడు, దేవుని అంటే అతిథిగా ఉండేవాడు. యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. ఈరోజు ఎంతోమంది జయశాలి గారి దగ్గర వాక్యం నేర్చుకొని, నిజంగా అండి జయశాలి గారికి దేవుడు అంటే పిచ్చండి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు అనవసరం అండి. కానీ ఆయన దగ్గర మీరు కనుక ఒక్క 5 రోజులు ఉండగలిగితే చాలండి. ఆయన దగ్గరికి గమనిస్తే దేవుడంటే పిచ్చి. మిగతా గోటి గురించి నేను చెప్పట్లేదని, దేవుడంటే పిచ్చి యెహోవా యందు భయభక్తులు ఆయనకి. కానీ ఈరోజు ఎంతోమంది ఆయన దగ్గర నేర్చుకొని కూడా ఆయన అవమానపరిచేవారుగా బయలుదేరారు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఎందరో ఉన్నారు, అలాంటి వారిని అవమానించేవారు ఎందరో ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడట అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన. దేవుని అంటే అతిథిగా ఉండేవాడండి. అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పడండి. మాట మారిందా వేస్ట్ అనమాట. ఇక నువ్వు నేర్చుకునేటప్పుడు, నువ్వు వచ్చినప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేదా? ఈరోజు ఎందరో స్వార్థపూరితమైన ఆలోచనలు మొదట మాట్లాడిన మాట ఒకటి, ఆ తర్వాత మాట మారిపోతుంది. కష్టమైన నష్టమైన ప్రాణం పెడతాను అది మాట, అవమానాలైన నిందలైన భరిస్తాను అది మాట, దేవుడి కోసం నా సర్వస్వాన్ని ఇస్తేస్తాను అది మాట. ప్రారంభంలో మనం ఇచ్చిన మాటలు కాదా ఇవి? మనం దేవుని దగ్గరకు రాగానే, వాక్యం వినగానే పొంగిపోయి దేవునికి నా సర్వస్వం ఇచ్చేస్తాను, నా ప్రాణాలు అర్పించేస్తాను. కానీ ఇప్పుడు మాట మారింది. మారలేదా? అప్పుడో మాట ఇప్పుడో మాట. నష్టం వచ్చేస్తుంది అనుకోండి, అయినా మాట తప్పడు. మాట ఒక్కసారి దేవుడి కోసం ఇచ్చావా, మాట తప్పకూడదు. కొంతమంది ఉంటారండి, మీటింగ్ జరిపిస్తారా రాజేంద్ర అన్న, నాది 50,000 అంటాడు ముందు. తర్వాత ఏమంటాడు తెలుసా? కొంచెం పొజిషన్ టైట్ అయింది, ఈ 10,000 ఉంచుకోండి అంటాడు. పొజిషన్ టైట్ అవ్వదండి. ఎక్కడ టైట్ అయింది చెప్పకుండా మహా అయితే వాళ్ళ ఆవిడ దగ్గర అయి ఉంటుంది. ఏమయ్యా అందరిని చూసావా? వాళ్ళు ఒకళ్ళు 2 ఏళ్ళు, ఒకటి 3 ఏళ్ళు, నువ్వే పెద్ద పోటుగడికి బయలుదేరావా? 50,000 ఎవడు రాయమన్నాడు నిన్ను? ఏమంటే నా వెనకాల భార్య ఒకటి ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఒకడు ఏమంటే క్రైస్తవుడే ఒకడు అంటాడు, పిల్లల కోసం మనం వేయాల్సింది వేయాలి కదండి, వాళ్ళకి ఒక భవిష్యత్తు చూపించాలి కదండి, వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాల్సింది ఇవ్వాలి కదండి. క్రైస్తవులే ఉండి బ్యాంకులో బ్యాలెన్స్ ఇస్తావా? అదే బైబిల్ చెప్పింది. నిజంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఇదిగోండి, దీన్ని ఇవ్వండి. ఇదే మీ పిల్లలకు మీరు ఇచ్చే నిజమైన ఆస్తిదే. ఇది మానేసండి. పిల్లల భవిష్యత్తు కావాలండి, వాళ్ళకి వాళ్ళ శరీర ఎదుగుదలలో కావాల్సిన బూస్ట్, హార్లిక్స్, విటమిన్స్, మినరల్స్, ఆహారంలో ఏం పోషకాలండి, ఏం లిస్టు చూసుకుంటున్నారండి. పిల్లలకు అన్నీ అందుతున్నాయా? వెరీ గుడ్. తర్వాత వాడికి మంచి చదువు అందుతుందా? వెరీ గుడ్. తర్వాత మంచి జాబ్ పొజిషన్కి వెళ్ళాడా? వెరీ గుడ్. తర్వాత నేనంటూ మరి వాడికి సంపాదించింది ఎంతో కొంత పెట్టకపోతే నా గౌరవం ఏముంటుంది? కనుక సంపాదించిన దాంట్లో కొంత. ఒక క్రైస్తవుడు ఉండి మాటలు మాట్లాడడానికి సిగ్గుచేటు. అది కాదు నువ్వు ఇవ్వాల్సింది. ఈ ఆస్తి నువ్వు ప్రాణము పోయిన నష్టం వచ్చిన మాట తప్పకూడదండి. నష్టం వచ్చిన మాట తప్పకూడదు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, తన ద్రవ్యమును వడ్డీకి ఇచ్చేవాడు అసలు దేవుని ఇంట్లో అతిథిగా అసలు ఉండడం.
ఒకడు వడ్డీ వ్యాపారం చేస్తూనే ఉంటాడు, దేవుని వాక్యాన్ని చెప్తూనే ఉంటాడు. ఏం చేస్తాం మరి? నా లైన్లన్నీ నాకే ఉన్నాయి, అక్కడ పోలేదు, నా 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 ఖాతాలన్నీ నా చేతిలోనే ఉన్నాయి అంటున్నాడు. నువ్వు సేవకుడివేనా? అసలు నువ్వు సేవకుడివేనా? ఎవరు మీటింగ్లో ఇవ్వలేకపోతే మళ్ళీ వ్యాపారం చేసుకుంటాను అంటున్నాడు. అంటే ఏంటి? అక్కడ కలెక్షన్ కంటే ఇక్కడ కలెక్షన్ బాగుందని వచ్చావా? ఇక్కడ ఎవడో పిలవకపోతే అప్పుడు మళ్ళీ ఆ కలెక్షన్కి వెళ్తాడట. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి. తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెడుపుటక్కై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నటికి కదల్చబడడు. అంటే ఈ ప్రకారం చేయనివాడు తీసి అవతలేస్తాడు. ఎవరు వేసేది? దేవుడు. ఉండనివ్వడు. ఏమండి ఎందుకంటే అందరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినోడి తప్పు అర్థమవుతుందా మీకు? ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు తప్ప, వెళ్ళిపోయిన యోధా తప్ప. ఎందుకంటే దేవుని ఇంత గొప్ప అపోస్తలుడుగా ఉండే హక్కుని ఎవరు కోల్పోయారు? వాడు కోల్పోయాడు. ఒకప్పుడు వాళ్ళతో పాటు వాక్యం విన్నవాడు, వాళ్ళతో పాటు వాక్యం చెప్పినవాడు, వాళ్ళతో పాటు దయ్యములను వెళ్ళగొట్టినవాడే ఇస్కరియోతు యోధ లేడా? ఇంటింట సువార్తకు దేవుడు అధికారం ఇచ్చి, యేసుక్రీస్తు అధికారం ఇచ్చి పంపించినప్పుడు ఇంటింట సువార్త చేసి దయ్యములను వెళ్ళగొట్టి ఆనందంగా వచ్చిన వారిలో యోధ కూడా ఉన్నాడు. కానీ ఆ తర్వాత తన అపోస్తలత్వాన్ని ఏం చేసుకున్నాడు? తప్పిపోయి పోగొట్టుకున్నాడు. అంటే వెళ్ళిపోయినోడు ఏం చేస్తాడన్నమాట? పోగొట్టుకుంటాడు. ప్రియులారా, ఈ క్యారెక్టర్స్ లేని వాళ్ళను దేవుడే ఉంచడు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే కారణాలు ఇవి. దేవుడే ఉంచడు. గనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం కావాలండి మనకి? పరలోకం కావాలనే ఒక ఆలోచనతో వచ్చాం. ప్రారంభంలో వచ్చిన ఆలోచన ఎందుకో మధ్యలో మర్చిపోతున్నాం. దేవుడు ఎప్పుడు నిన్ను గొప్పవాడిని చేస్తాడో నీకు ఒక లైన్, ఒక విధానం చెప్పాడు. ఏమి నీకు ఒక ఊరే సువార్తకి ఇచ్చాడేమో, అక్కడే నువ్వు చేయాలేమో, అదే రాసాడేమో. ఆయన అక్కడ వరకే అని రాస్తే నువ్వు ప్రపంచాన్ని ఏలగలవా? ఆయన మూయగా తీయగలిగిన వాడు లేడు, ఆయన తీయగా మూయగలిగిన వాడు లేడు. పౌలుకి ఇచ్చాడు ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఏలుకో అన్నాడు. అపోస్తలులకే మీరు యోదయ, సమరయ, యెరూషలేము అన్నాడు. మీరు ఇశ్రాయేలీయులు అన్నాడు. పౌలుకేమో అన్యజనులు అన్నాడు. పౌలు చేసినంత యేసుక్రీస్తు శిష్యులు చేశారా? చేయలేదు. వాళ్ళకి అంత పౌలుకి ఎక్కువ పని ఇచ్చాడు, వీళ్ళకి తక్కువ పని ఇచ్చాడు. ఎవరికి ఎంత కొలుస్తాడో అంత చేసుకో. మీకు అర్థమవుతుందా? నా మాటలు అర్థం కావాలి. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన పనిలో పౌలు, తిమోతి కూడా, తీతు కూడా, ఎపఫ్రొదితు కూడా పాలిభాగస్తులే. అతని క్రింద దూతలుగా పనిచేస్తున్నారు, సంఘానికి దూతలుగా. తిమోతి కానీ, తీతు కానీ, ఎపఫ్రొదితు కానీ ఎప్పుడు తమకు అప్పగింపబడిన పని శక్తి వంచన లేకుండా చేయుటకు, తమ చేతికి దేవుడిచ్చిన పని శక్తి వంచన లేకుండా చేశారే. కానీ ఎప్పటికైనా పౌలు స్థానాన్ని నేను వెళ్ళలేనా? పౌలు వెళితే యూరోప్లో గౌరవిస్తున్నారు, పౌలు వెళితే ఆసియాలో గౌరవిస్తున్నారు, పౌలు వెళ్ళిపోతే ఆఫ్రికాలో గౌరవిస్తున్నారు. పౌలును అలా పక్కన పెట్టి ముసలోడయ్యాడు కనుక ఇప్పుడు నేను వెళ్తానని తిమోతి ఎప్పుడైనా అనుకున్నాడండి? ఎప్పుడైనా లేదంటే. అవసరం ఏముందంటే దేవుడు ఎంత ఇచ్చాడో అంత చెయ్యి. ఇక దేవుని మనసు చెప్తానండి. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు. మిక్కిలి తక్కువలో, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ముందు దేవుడు మనకి మొదట కొంచెమే అప్పగిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ముందు ఎవరైనా కొంచెమే అప్పగిస్తారు. మా దగ్గర పెయింటర్స్ ఉన్నారండి. విజయవాడలో మన దగ్గర స్టూడెంట్స్ పెయింటర్స్ ఉన్నారు. ఏ కన్స్ట్రక్షన్ జరిగినా పెయింటర్ కానీ, తర్వాత కరెంట్ వర్క్ వాళ్ళు ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబింగ్ వర్క్ ప్లంబర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి ఏమండి వర్క్ మాకు ఇవ్వండి అని మాట్లాడుకుంటారు, కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. ఎస్పెషల్లీ పెయింటింగ్ దగ్గరికి వచ్చేసరికి మేము చేస్తాం పెయింటింగ్ అనగానే ఏది శాంపిల్ చూపించంటారు. అప్పుడు గోడకు ఒక చిన్న ముక్క కొంచెం
శాంపిల్ డబ్బాలు తీసుకొచ్చి పెయింట్ కలిపి ఆ కలర్ షేడ్ చూపిస్తారు. బిల్డింగ్ అంతా వేసి చూపించాలా, కొంచెం చూపించాలా? కొంచెమే. కొంచెం చూపిస్తే యజమానికి నచ్చింది అనుకోండి, గుడ్, అయితే నువ్వు తీసుకో కాంట్రాక్ట్ అంటే ఈ కొంచెం నచ్చింది కనుక అంతా ఇచ్చేసాడు. దేవుడు కూడా అంతే, ముందు కొంచెం ఇచ్చి చూస్తాడు, నచ్చావా అంతా ఇస్తాడు. కొంచెంలో నమ్మకం లేదనుకోండి, అంతా ఎక్కడిస్తాడు నీకు? ఎందుకు ఇస్తాడు నీకు? కొంచెం ఇస్తేనే ఇక్కడ నుంచి ఆకాశాన్ని నిచ్చినేయాలని మొదలు పెడుతున్నా. అసలు నీకెందుకు? చాలామంది చూస్తున్నారు. తప్పేంటి చెప్పనా? మీరు ఎదగాలనుకుంటే నోరు మూసుకుని దేవుడు ఎంత ఇచ్చాడో అంత పని చేసుకుంటూ వెళ్ళండి. అంతేగాని అక్కడ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పుల్లలు పెట్టడం, ఇక్కడ చేయాలి అక్కడ చేయాలి, వద్దు. దేవుడు ఎంత ఇచ్చాడో అంత చెయ్యి. ఏమంటే 5 తలాంతులు ఒకడికి ఇచ్చాడు, 2 తలాంతులు ఒకడికి ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. 5కి 5 సంపాదించాడు ఒకడు. మొదట 5 ఇచ్చాడా? 5 అంటే చాలా ఇచ్చాడు అనుకోకండి, 5. ఒకడికి 2 ఇచ్చాడు. 5కి 5 సంపాదించినందుకు ఏమన్నాడు తెలుసండి? బడా మంచి దాసుడా, నా సంతోషంలో పాలి పొందు, నా ఇంటి మీద నువ్వు అధికారిగా ఉండు. నా అంతటి మీద, నేను సంపాదించిన అంతటి మీద అధికారిగా నువ్వు ఉండు అన్నాడు. అంటే ముందు దేవుడు నిన్ను పరీక్షించడానికి కొంతని చేతికిస్తాడు. అదే చెప్తున్నాడు లోకాసువార్త 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు. అన్యాయం అంటే నమ్మకం అంటే ఏంటో తెలుసా? కొంచెంలోనే దేవుని కోసం ఆత్మలు రక్షించాలి, ఆ తపన తప్ప మరో ఆలోచన లేనివాడు నమ్మకస్తుడు. ఇచ్చిందే కొంతమంది, వీళ్ళతో ఎలాగ బిల్డింగ్ కట్టించుకోవాలి, వీళ్ళతో ఎలా కారు కొనిపించాలి, వీళ్ళతో ఎలాగో 4 ఫ్లాట్లు కొనుక్కోవాలి అంటే దేవుని ఆస్తిని నువ్వు దోచుకుంటున్నావా? నీ కోసం, నీ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నావా? దేవుని సంపదను నువ్వు దోచుకుంటున్నావా? అందుకే కొంచెం ఇస్తాడు, నమ్మకంగా ఉన్నావా అంతా అప్పగిస్తాడు. గృహ నిర్వాహకత్వం అన్నాడండి పౌలు గారు దీన్ని. గృహ నిర్వాహకత్వం. దేవుని ఇంట అతిథిగా ఉన్నాడండి పౌలు, దేవుని ఇంట అతిథిగా ఉన్నాడండి పేతురు, దేవుని ఇంట అతిథిగా ఉన్నారండి అపోస్తలులు. నమ్మకంగా పనిచేశారు, స్వార్థం చూసుకోలేదు, ఆత్మను రక్షించడం తప్ప మరో ఆలోచన లేనివాడు పౌలు. తనకేంటి నాకేంటి అని ఎప్పుడు అనుకోలేదండి. దేవుడు పని అప్పగిస్తే చేశాడు, లేకపోతే మౌనంగా ఉన్నాడు. నేను ఒప్పుకున్నా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది అన్నాడు. గనుక ప్రియులారా ఆలోచించండి, దేవుని సంఘంలో నిజంగా మీరు స్థిరంగా ఉండాలనుకుంటున్నారా? దేవుడిచ్చిన గొప్ప స్థానం నిజంగా స్థిరంగా ఉండాలా? దేవుని ఇంటలో నువ్వు గొప్పవాడిగా అతిథిగా ఉండాలా? అయితే ఆలోచించు, యథార్థముగా నిజం పలుకు, భయభక్తులు గల వారిని సన్మానించు, కొండములు మాట్లాడొద్దు, నీ పొరుగు వాని మీద నిందమొప్పొద్దు, నీ సహోదరుని కీడు చేయొద్దు, వడ్డీ వ్యాపారాలు చేయకు. వడ్డీ వ్యాపారాలు చేసి ఆస్తులు పెంచుకొని ఎవరిని ఉద్ధరిద్దామని. హృదయపూర్వకంగా నిజం పలుకు, దేవుని యథార్థంగా కనపడు. అప్పుడు లేదా ఈ ప్రకారం చేయవాడు అన్నటికీ కదల్చబడ్డావు. ఇలాగూ చేయలేదా ఆ తర్వాత నువ్వు కనబడవు. ప్రియులారా ఒక మాట చెప్పి ముగిస్తానండి. విలువైన దాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి. దేవుడు కూడా అదే అన్నాడు. పొద్దున చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధమైనది ఏది? ముత్యములంటే ఏంటి? వాక్యమే. దేవుని ఆజ్ఞ పరిశుద్ధమైనది, పవిత్రమైన జ్ఞానము అని రాయబడింది యాకోబు పత్రికలో. ఈ జ్ఞానం పవిత్రమైనది. మొదట పవిత్రమైనది. పవిత్రమైనది అంటే ఏంటి? వాక్యం. ఈ వాక్యము, ఈ జ్ఞానము దేవుడు అందరికీ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా అంటే ప్రజలందరూ ఉన్న, శాస్త్రులు ఉన్న, పరిచయులు ఉన్న ఉపమానం చెప్పేసి వచ్చేవాడట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఉపమాన భావం వీరుడని వీళ్ళకే చెబుతున్నాడట. అదేంటి, వాళ్ళకేమో నువ్వు ఉపమాన రీతిగా చెప్పావు, మాకేమో మొత్తం క్లారిటీ చెప్తున్నావు ఏంటి ప్రభు అని పేతురుకు డౌట్ వచ్చి అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి. అంటే అర్థం ఏంటి? దేవుని జ్ఞానమును అందరికీ అన్నీ ఇచ్చేసాడు దేవుడు. ఎవ్వడు
సాక్ష్యార్థమే ప్రకటించమన్నాడు లోకానికి. మాకు చెప్పలేదు, మాకు తెలియదు అంటారు కనుక యేసుక్రీస్తు గురించి సువార్త సాక్ష్యార్థం చెప్పిరండి అన్నాడు. సాక్ష్యార్థం చెప్పినప్పుడే నచ్చినవాడు, ఆకర్షింపబడేవాడు ఉంటే వచ్చేస్తాడు. వచ్చిన వాడికి మాత్రం జ్ఞానమును పోసేస్తున్నాడు, ఒడిలో పోసేస్తున్నాడు. ఈరోజు మీరు వచ్చారు, మీ జ్ఞానం ఒడిలో పోయబడుతుంది. నమ్మాడు గనకనే అంత ఇస్తున్నాడు. ఇంత జ్ఞానమును, ఇన్ని పాఠములు, ఇన్ని సంగతులు విన్న మీరు కూడా ఎందుకు పనికి రాకుండా, ఎవరికి సువార్త చెప్పకుండా, ఒక ఆత్మను తీసుకురాకుండా? మార్నింగ్ చెప్పారు కదా నేశ్వర్ ప్రసాద్ గారు, ఎక్కడో వెనకేసిన స్టేజ్ ముందుకు వచ్చింది. సంవత్సరం నుంచి మీరు ఒక్కరిని తీసుకొచ్చినా ఇంతమందికి డబల్ అయ్యేవాళ్ళు. అవునా? అయ్యేవాళ్ళ కాదా? అంటే సంవత్సరం నుంచి ఒక్క ఆత్మను కాపాడలేకపోయారా? దేవుని సేవకులుగా, ఆయన శిష్యులుగా. కనుక దేవుని పనిని జరిగించేవాడినే దేవుడు ఉంచుతాడు. 3 ఏళ్ల నుండి పండ్లు వెతక వచ్చాడు, లేవు, ఏం చేయాలి? పీకేయాలా? నాకు 30 years అండి ఇన్ చర్చ్, ఇండస్ట్రీ కాదు, 30 years ఇండస్ట్రీ కాదు, 30 years ఇన్ చర్చ్ అని నువ్వు చెప్పుకున్నా, నువ్వు చర్చిలో ఉన్నావని చెప్పుకుంటున్నావు, కానీ ఆయన సంఘంలో లేవు, తీసేశాడు. ఎందుకు? ఆయన 3 ఏళ్లే ఓపికగా చూశాడు, 4వ ఏడు చెట్టుని ఏం చేశాడు? నరికేశాడు. నీకు తెలియదు. ఎలా తెలుస్తుంది? నువ్వు అంతకు ముందులా లేవు. నువ్వు క్లాసుకు రమ్మంటే 4 రకాల కారణాలు చెప్తున్నావు. పని చేయమని చేయట్లేదు, ఇంతకుముందు త్యాగం చేసినట్టు చేయట్లేదు, కానీ వస్తున్నావు, క్లాసులో కూర్చుంటున్నావు, వెళుతున్నావు అప్పుడప్పుడు. అంటే ఆల్రెడీ నరికేశాడా? జాగ్రత్త. కొంతమంది ఇప్పటికే నిద్రించుచున్నారన్నాడు, ఆ లిస్టులో ఉన్నారని జాగ్రత్త. కొంతమంది ఇప్పటికే ఏమండి, 1 సంవత్సరం పాటు ఒక్క మనిషిని కాపాడలేనప్పుడు, ఒక్క మనిషిని దేవుడి కోసం తేలేనప్పుడు మనం పని చేస్తున్నామని ఏ ముఖం పెట్టుకోనండి దేవుడికి చెప్తాం? పని చేస్తున్నాను అమ్మగారు అని చెప్పి పని మనిషి ఒక్క పాత్ర కూడా తవ్వకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది అనుకోండి, తోముతారు కదండి, పాత్రలు తోముతారు. అయిపోతుంది అమ్మగారు అని 2 గంటల పాటు ఉండి ఏ పాత్ర తోమకుండా ఇంట్లో పెట్టింది అనుకోండి, ఏమంటారు మీరు? 2 గంటల నుండి ఏం చేస్తున్నావు? మరి దేవుడిచ్చిన ఈ ఆయుష్లో దేవుని కోసం ఏం చేసావు? దేవుని ఇంట అతిథిగా ఉండగలిగిన సామర్థ్యం నీకుందా? లేదా దేవుని ఇంట కూడా దయ్యము వైపోయావా? ఆలోచించు. దేవుడు నిన్ను కదల్చబడని పరిస్థితుల్లో స్థిరం చేయాలంటే ఈ ప్రకారం ప్రవర్తించు, లేదా వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను హెచ్చించాలండి. కొంతమంది తొందరపడుతున్నారు, తొందరగా పై స్థానంలో ఉండాలని. దేవుడు హెచ్చించువాడు, దేవుడు మెచ్చుకునేవాడు, దేవుడు నీతిమంతుడిని తీర్పు తీర్చువాడు, వీళ్ళే స్థిరపడతారు. అంతేగాని తమకు తామే గొప్పవాళ్ళు అయ్యే ప్రతివాడు భోజన పంక్తికి వెళితే పైన కూర్చోకు నాయన అన్నాడు యేసు ప్రభు. విందుకు ఎవడని పిలిచాడా? ముందు కింద కూర్చో. విందు అధికారి వచ్చి ఏం చేస్తాడు? అయ్యో మీరు కింద కూర్చున్నారంటే పైకి రండి అని విందు అధికారి నిన్ను పైన కూర్చోబెట్టాడా? ఇంకెవ్వరు నిన్ను కిందకి దించరు. నువ్వే వెళ్ళి పైన కూర్చున్నావా? వస్తాడు విందధికారి. నీకంటే గొప్పవాడు ఎవడైనా పిలువబడ్డా? ఏమనుకోవద్దు బ్రదర్, ఐఎమ్ వెరీ సారీ, నీట్గా చెప్తాడు, నిన్ను అవమానిస్తాడు. చెప్పడానికి మంచి మాటలే చెప్తాడు, తిట్టడు. కానీ జరిగిందేంటి? అవమానకాస్తా వెళ్ళు అనగానే అందరి ముందు పైనుంచి అలా క్రిందికి సాగుదు. కింద నుంచి పైకి పంపించడం మంచిదా, పైనుంచి కిందకు పంపించడం మంచిదా? కనుక దేవుడు ఎంత ఇచ్చాడో అంత పనిని నమ్మకంగా చేయి. దేవుడే నన్ను మరో పనిని అప్పగించేట్టు చూడు. ఒక ఇల్లు ఇస్తే బాగా చేస్తే మేస్త్రి, అప్పుడు 2వ ఇల్లు కూడా ఇస్తారు. దేవుడు కూడా అంతే. గనుక ప్రియులారా, వద్దు. ఒకే సహోదరులుగా ఐక్యత కలిగి, ఒకరినొకరు ప్రేమ కలిగి, యథార్థ హృదయంతో ఉండండి. పైకి వందనాలు చెప్పుకొని లోపల ద్వేషిస్తూ దేవుడికి నచ్చదండి అది. కనుక యథార్థ హృదయం కలవాడే దేవుని ఇంట అతిథిగా ఉంటాడు. దేవుని పనిలో ఉన్నవాడే అతిథిగా ఉంటాడు. ఇతరులను ద్వేషించని వాడే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని సన్మానించేవాడే అతిథిగా ఉండగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు ఎందరో గొప్పవాళ్ళుగా అనిపించుకుని ప్రజల మధ్య ఆ తర్వాత సంఘములో కనబడకుండా పోతున్నారు. ఎందరో సంఘంలో ఉన్నామని చెప్పుకుంటూ మీ లెక్కలలో కనబడిన వారుగా అయిపోతున్నారు. ఏది వాస్తవమో నాయన ఆలోచిస్తే దేవుని ఇంట మీ గుడారంలో అతిథిగా ఉండడానికి ఇలాంటి లక్షణాలు, క్యారెక్టర్ మేము కలిగి ఉండాలి. ఈరోజు వాక్యాన్ని వినుటకే పరిమితం చేసుకొని ఎందరో నాయన
నామకార్థంగా బ్రతుకుతున్నారు. ఇంత వాక్యము, ఇన్ని పాఠాలు, ఇంత జ్ఞానము ఒడిలో పోయబడుతున్నా తండ్రి అందరూ వెనకడుగు వేసి కేవలం వినుటకే పరిమితం అవుతున్నారు. మీ పిల్లలుగా మేము ఆ స్థితిలో ఉండకూడదు. మా బ్రతుకులు మేము మార్చుకోవాలి, ఆలోచించుకోవాలి, సరిచేసుకోవాలి, మీరు కోరుకున్నట్టుగా మారాలి. అందుకే ఈ పాఠాలు నాయన మీ పిల్లల మధ్య మీరు వినిపిస్తున్నారు. మీ పిల్లల మనస్సులను స్థిరం చేయండి. ఇంత మంచి జ్ఞానానికి మాకు శిక్షణనిచ్చి ప్రయోజకులుగా మార్చిన మీ కుమారుడు జయశాలి పిడి సుందరరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో దీవించండి. ప్రాంతంలో ప్రిన్సిపల్గా ఉండి సేవ జరిగిస్తున్న మీ కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన సహకారులుగా ఉన్న వైస్ ప్రిన్సిపాల్స్, అలాగే ఆయన ఎందరో బిడ్డలు, కోఆర్డినేటర్స్, లెక్చరర్స్, స్టూడెంట్స్ ఎందరో ఉన్నారు. మంచి మనసుతో ఆత్మల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న పిల్లలందరూ ఉన్నారు. వారిని మీరు ఎన్నటికీ కదల్చరు, స్థిరం చేస్తారు. అలాగో కాక స్వార్థంతో పనిచేసేవారు ఎందరో ఉంటారు.